బాగా ఉంటారు, మీరు చాలా మంచోళ్ళు, సన్నిహితంగా ఉంటారు కాబట్టి చెప్తున్నాను. మీకు మీ షోలో చెప్తున్నాను, అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి లీల కూడా బయటకు వచ్చినాయి. మా అన్నయ్య ఎవరికి చెప్పలా. నిజమా? ఎవరికి ఏ షోలో ఎక్కడా కూడా చెప్పలా. ఫస్ట్ బ్రేకింగ్ మీకే. ఇంకా మనం ఆధారాలు లేని మాట్లాడడానికి నేను మీకు విజువల్స్ పంపిస్తా. ఆ రోజు మీరు విజువల్స్ చేసి సీమరాజు ఆ రోజు చెప్పినాడు, ఈ రోజు వచ్చినాయని చెప్పి మీరు పంపించండి. ఇది రికార్డ్ చేసుకోండి. చాలా పెద్ద ఆరోపణ ఇది. ఆన్ రికార్డ్. మాజీ ముఖ్యమంత్రి. ఆన్ రికార్డ్ సార్. మాజీ ముఖ్యమంత్రి. ఆన్ రికార్డ్ అండి. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం శాసనసభ్యుడు. ఏ చట్టం ఎవరికి చుట్టం కాదండి. మీరు చేస్తున్న ఆరోపణలు చాలా పెద్దవి. ఎస్, తప్పకుండా నేను చెప్తున్నా కదా, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి లీలలో మా అన్న లీలలు బయటకు వచ్చున్నాయి. ఫస్ట్ బ్రేకింగ్ మీకే ఇచ్చా. మీ షోలోనే వేసుకోండి, మీ షోలోనే వేయండి. ఆన్ రికార్డ్. చూద్దాం. ఆర్పి గారు అక్కడ ఒక మాట వచ్చింది శివరాజ గారు, శ్రీనివాసు మంచి చేసి చూపిస్తాడు అన్నాడు. ఇప్పుడు మంచిగా చేశాడు, మంచం వేసి చూపిస్తాడు. లే ఇప్పుడు మంచం వేసి చూపిస్తాడు. అవన్నీ కాదు, మంచిగా చూపించాడు. ఒక ఆధారం లేనటువంటి ఆడబిడ్డ, మొగుళ్ళు లేనటువంటి ఆడబిడ్డ ఒక ఆశ్రమం ఇచ్చినాడయ్యా. ఆర్పి గారు గతంలో కూడా మీరు తప్పేటో చెప్తారు. ఆశ్రమం ఎందుకు? ఆమె కూడా భర్త ఉన్నారు కదా. అవును సార్, విడాకులు తీసుకోలేదు. మరి తోడులే సార్. తోడు సార్, తోడేందుకు? భర్త ఉన్నాడు కదా. ఎవరు? ఆమె కూడా భర్త ఉన్నాడు. వీడు మంచోడేమో, నీకేం తెలుసు నాకేం తెలుసు. రైట్, ఓకే. ఆర్పి గారు ఏంటి అసలు అంటే మీరు గతంలో కూడా ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, ఎవరైనా అప్పటి ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పార్టీ కూటమిలో ఉన్న వాళ్ళ గురించి విమర్శించాలంటే ఒక వర్క్ పరంగా, అంటే రాజకీయ పరంగా కాకుండా కుటుంబ పరంగా కూడా విమర్శలు చేశారు చాలా మంది వైసీపీలో ఉన్నటువంటి నేతలు. వాళ్ళు ఎక్కడికి పోయారు? అదేవిధంగా పవన్ కళ్యాణ్ తిడుతున్నప్పుడు ఎంకరేజ్ చేశారు అందరూ. సో రోజా కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడిన పరిస్థితి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు మాట్లాడట్లేదు? సార్ వాళ్ళందరికీ తెలుసు జరిగేది ప్రతిదీ తప్పు. ఓడిపోయాం, ఓటం పోలేయం. ఇంకా మనం ఏదన్నా మాట్లాడితే ఇంకా అస్సలు బాగోని తెచ్చి భయపడిపోయి అనిల్ కుమార్ యాదవ్ కానీ ఈ కొడాలి అనేది అసలు లేడు. కొడాలి అని అసలు లేడు. రోజా లేదు. అవునయ్యా, నోటి క్యాన్సర్ ఉన్నది, బసవతారకం పోతాడు. ఏం మీకు వచ్చి నొప్పింది? ఇప్పుడు వాళ్ళని తిట్టి హాస్పిటల్కి వెళ్తాడు, అదే హాస్పిటల్ పోతాడు, లేదంటే సచ్చాడు. ఏం సావమంటారా? రైట్, కంటిన్యూ. సార్ ఇప్పుడు చిన్న మాట ఏంటంటే, ఇప్పుడు ఆయన ఇల్లీగల్గా ఏదో చేశాడండి. ఎవరైనా ఒక ఇల్లీగల్గా చేస్తున్నావు అనుకున్నప్పుడు ఒక భయం, ఒక భక్తి, ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఏదో కొన్ని ఉంటాయి కదా. అక్కడ నువ్వు గమనించినట్లయితే అతను ఏమాత్రం భయపడట్లేదు.